ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అండ్ జాబ్ సర్చింగ్ కోసం ట్రై చేస్తుండగా యూట్యూబ్ అనేది కొన్ని రోజులు ఆపడం జరిగింది. ఈ వీడియోలో వచ్చేసరికి నేను మళ్ళీ టెక్నాలజీ అండ్ గ్యాజెట్స్ గురించి మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను. ఈ వీడియో వచ్చేసరికి నేను అప్కమింగ్ ఫోన్స్ ఇన్ జూన్ 2025 చెప్పబోతున్నాను. ఇందులో ఫస్ట్ ఫోన్ వచ్చేసరికి ఇన్ఫినిక్స్ GT30 Pro. ఇన్ఫినిక్స్ GT30 Pro అనేది మనకి గేమింగ్ ఫోన్ వచ్చేసరికి మనకి చాలా బాగుంటుంది. అందులో కన్సోల్ లెవెల్ కంట్రోల్ వస్తుంది. మనకి ఆడుకునేటప్పుడు వీలుగా ఫింగర్స్కి మనం గేమింగ్ సెట్ చేసుకునే వాళ్ళు ఉంటుంది. ఇది 6.78 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే వస్తుంది. అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అల్టిమేట్తో వస్తుంది. 108 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ కెమెరాతో వస్తుంది. 32 MP ఫ్రంట్ కెమెరా, 5500 mAh బ్యాటరీ అండ్ 45 watt ఛార్జింగ్తో వస్తుంది. గేమింగ్ ఫోన్ వచ్చేసరికి మనకి చాలా బాగుంటుంది. ఇన్ఫినిక్స్ GT30 Pro అనే ఫోన్ వచ్చేసరికి మనకి ఇన్ఫినిక్స్ వాళ్ళు చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది. అలాగే ఎవరైతే గేమింగ్ ఎక్కువ ఇష్టపడతారో ఈ ఫోన్ అనేది వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇది మనకు వచ్చేసరికి 3rd June లాంచ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి OnePlus 13S. ఈ OnePlus 13S అనేది మనకి ఇండియాలో June 5th లాంచ్ అవబోతుంది. అలాగే OnePlus Pad 3 ఇవన్నీ మనకి ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ OnePlus 13S అనేది మనకి చైనీస్ వేరియంట్ మోడల్లో వస్తుంది. అలాగే మనకి మోడల్ వచ్చేసరికి చైనీస్లో 6260 mAh బ్యాటరీ అయితే ఇండియా వచ్చేసరికి మనకి 5850 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే దీని సైజ్ వచ్చేసరికి 6.3 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. అలాగే ఇది వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Lite 50 MP మెయిన్ కెమెరా అండ్ 50 MP టెలిఫోటోతో వస్తుంది. 32 MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. అలాగే దీని 80 watt ఫాస్ట్ ఛార్జింగ్తో మనకి వస్తుంది. అలాగే నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి మనకి OnePlus 13S అని మనకి 3 కలర్స్ అవైలబుల్గా ఉంటుంది: గ్రీన్, పింక్ అండ్ బ్లూ. అలాగే నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి మనకి Vivo T3 Ultra 5G వచ్చేసి మనకు ఆల్రెడీ 26,000 ఉంది. ఈ మోడల్ వచ్చేసరికి Vivo T4 Ultra ఫ్లాగ్షిప్ లెవెల్తో వస్తుంది. ఇది మనకి డేట్ అనేది ఇంకా క్లారిటీ లేదు. ఈ Vivo T3 అండ్ T4 Ultra కొద్ది వేరియంట్స్ అనేది ఉంది. Vivo T4 Ultra అనేది మనకి 6.78 ఇంచెస్ 1.5K కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అదే మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్తో అవైలబుల్గా ఉంటుంది మనకి. ఇది మనకి ఫ్రంట్ వచ్చేసరికి 50 MP మెయిన్ కెమెరా అండ్ 50 MP పెరిస్కోప్ టెలిఫోన్తో వస్తుంది. అలాగే మనకి అల్ట్రా వైడ్ 8 MP కెమెరాతో అవుతుంది. అలాగే ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి 8 MP 50 MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. అలాగే బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 6000 mAh బ్యాటరీ, అలాగే 90 watt ఫాస్ట్ ఛార్జింగ్తో అవైలబుల్గా ఉంటుంది. టెలిస్కోప్ ఫోటో అనేది Vivo T4 Ultraలో చాలా బాగుంటుంది. అలాగే నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి మన పోకో F7 సిరీస్. ఈ పోకో F7 సిరీస్ అనేది మనకి హిమాంశు టండన్ అనే పోకో F సిరీస్ మ్యానుఫ్యాక్చరర్ మహేంద్ర సింగ్లోని వీడియో పెట్టడం జరిగింది. అంటే దాని అర్థం పోకో F7 సిరీస్ రాబోతుంది. ఈ పోకో F7 సిరీస్ అనేది ఎన్ని మోడల్స్లో ఎన్ని వేరియంట్స్లో వస్తుంది మనకి తెలియదు. ఈ పోకో F7 అల్ట్రా ప్రో అల్ట్రా సిరీస్తో కూడా రావడం జరిగింది. పోకో F7 సిరీస్ అనేది స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 3తో కూడా ఉంది. అలాగే పోకో F7 Pro అనేది మనకి స్నాప్డ్రాగన్ 80 Liteతో వస్తుంది. 80 Lite F Ultra అనేది 80 Liteతో వస్తుంది. పోకో F7 సిరీస్ అనేది 8 జనరేషన్ 3తో వస్తుంది. అలాగే నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి Oppo Reno 14 అనేది మనకి Oppo Reno 14 అనేది మనకి మీడియాటెక్ డైమెన్సిటీ వచ్చేసరికి మనకి 7000 mAh బ్యాటరీ, 80 watt సూపర్ ఛార్జింగ్.
ఈ ఒప్పోకి అయితే టర్బో అనేది ఫోన్ చాలా బాగుంటుంది. ఫోన్ వచ్చేసరికి మనకి పోకో ఎఫ్7 సిరీస్, రియల్మీ వాటికి సక్సెసర్గా వస్తుంది. నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి వన్ప్లస్ నార్డ్ సిఈ5. వన్ప్లస్ నార్డ్ సిఈ5 అనేది చాలా వేరియంట్స్లో ఉంటుంది. అలాగే వన్ప్లస్ నార్డ్ సిఈ5 వన్ప్లస్ నార్డ్ 5 డిఫరెన్స్ చాలా ఉంది. ఈ వన్ప్లస్ నార్డ్ సిఈ5 అనేది మనకి స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి 6.7 ఇంచ్ 1.5 AMOLED డిస్ప్లేతో ఉంటుంది. MediaTek Dimensity 9400 ప్రాసెసర్తో అవైలబుల్గా ఉంటుంది. 50 MP మెయిన్ కెమెరా అండ్ 58 MP అల్ట్రా వైడ్ కెమెరాతో వస్తుంది. అలాగే 16 MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. బ్యాటరీ వచ్చేసరికి 6600 mAh బ్యాటరీతో వస్తుంది. 80 వాట్ ఛార్జింగ్తో వస్తుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనం ఒప్పో నార్డ్ సిఈ5 ఒప్పో నార్డ్ 5కి చాలా డిఫరెన్స్ ఉంది. ఒప్పో నార్డ్ సిఈ5 అనేది మనకి FHD ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అలాగే వన్ప్లస్ నార్డ్ సిఈ5 అండ్ వన్ప్లస్ నార్డ్ 5కి మనకి చాలా డిఫరెన్స్ ఉంది. వన్ప్లస్ నార్డ్ 5 అనేది మనకి 6.7 ఇంచ్ FHD ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అలాగే నార్డ్ 5 అనేది 6.7 ఇంచ్ 1.5 AMOLED డిస్ప్లేతో వస్తుంది. దీని డిఫరెన్స్ వచ్చేసరికి మనకి ప్రాసెసర్లో 8350 89400 ఈ ప్రాసెసర్ డిఫరెన్స్ ఉంది. అంటే కెమెరా వచ్చేసరికి మనకి సేమ్ ఉంది. బ్యాటరీ కూడా వచ్చేసరికి మనకి వన్ప్లస్ నార్డ్ సిఈ5 7000 mAh బ్యాటరీతో వస్తుంది. వన్ప్లస్ నార్డ్ 5 6000 mAh బ్యాటరీతో వస్తుంది. నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి మోటో H60. నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి మోటో అనే సిరీస్కి మనకి ఇప్పుడు చాలా పాపులారిటీ పెరిగింది. మోటో ఫోన్ అని మనకి చాలా వేరియంట్స్లో తీసుకొస్తుంది. మోటో అనే వాళ్ళు మనకి ఫోన్స్ మాత్రం డిజైన్ కానీ స్పెసిఫికేషన్స్ మాత్రం అన్నీ బాగున్నాయి. మోటో H60 స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి 6.7 ఇంచ్ 1.5 కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. అలాగే MediaTek Dimensity 7400 ప్రాసెసర్తో వస్తుంది. 50 MP మెయిన్ కెమెరా, 50 MP అల్ట్రా వైడ్ కెమెరాతో వస్తుంది. అలాగే 10 MP టెలిఫోటో. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 50 MP. బ్యాటరీ వచ్చేసరికి చాలా కొద్దిగా తక్కువ ఉంది. బ్యాటరీ అనేది ఇంప్రూవ్ చేస్తే నెక్స్ట్ సిరీస్లో బాగుంటుంది. 5200 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే 68 వాట్ ఛార్జింగ్తో వస్తుంది. అలాగే మనకి ఫోన్ వచ్చేసరికి IP69 రేటింగ్ అండ్ ఎలక్ట్రిక్ రేట్ రెసిస్టెన్స్ అనేది పాస్ అయింది. అదే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా ఏమైనా ఫర్దర్గా ఫోన్స్ గురించి చెప్పాలంటే రివ్యూ ఇవ్వాలన్నా ఆ కమెంట్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.